హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ మనోజ్ రెడ్డి. కేఎంఆర్ న్యూస్కి స్వాగతం, సుస్వాగతం. ముందుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినందుకు వారికి కంగ్రాచులేషన్స్. సమస్యల పట్ల పోరాడుతున్నందుకు, సమస్యలను వెలికి తీస్తున్నట్టు ఇప్పటి వరకు అయితే జరుగుతుంది. సరే, దీని అన్నిటికీ వాళ్ళ కంగ్రాచులేషన్స్. ముఖ్యంగా ఇప్పటి వరకు కూడా రైతులు ఇబ్బంది పడే సమస్య ఒకటి ఉంది. ఏంటంటే అది ధరణి సమస్య. రైతులు ఇబ్బంది పడుతున్నారు అంటే ఎక్కడ ఇబ్బంది పడుతున్నారు ఏంది అని అందరికీ డౌట్ రావచ్చు. కానీ రైతులకు ధరణి అనేది ఒక పెద్ద సమస్యాత్మకంగా మారింది. దాంట్లో చాలామంది లబ్ధి పొందారు. ఓకే, 70-80% మంది లబ్ధి పొందారు. కాకపోతే ఒక 20-30% మంది చాలా ఇబ్బందులు పడుతున్నారు. ధరణి వల్ల ఎట్లాంటి ఇబ్బందులు పడుతున్నారు ఏంది అంటే మీకు ఒక ఉదాహరణగా చెప్తా. ధరణి సమస్యను ప్రభుత్వం అంటే సరే, ఫస్ట్ ప్రభుత్వాన్ని వేడుకుంటున్నా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని వేడుకుంటున్నా, అదేవిధంగా మంత్రులను, జిల్లా మంత్రులనైనా ఎవరినైనా కూడా కోరుకుంటున్నది ఏంటంటే ఈ ధరణి సమస్య చాలామంది రైతులు, ఒక 20-30% మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు. సరే, 20-30% కాకుండా 10-15% మంది అయినా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొట్లాటల వరకు దారితీస్తుంది. ఇది చంపుకోవడానికి కూడా దారి తీస్తుంది, హత్యలకు కూడా దారి తీసే సమస్యగా మారబోతుంది రేపు ఫ్యూచర్లో. అంటే గతంలో కొన్ని తప్పిదాలు జరిగినాయి ధరణిలో. ఏంటంటే ధరణిని ప్రక్షాళన చేసుడు మంచి పద్ధతే, దాన్ని కాదనే అనట్లేదు. కాకపోతే ఏంటంటే దాంట్లో భూ రికార్డులను ప్రక్షాళనలో కొన్ని రికార్డ్స్ మాత్రం యాజ్ ఇట్ ఈజ్ కాకుండా, అంటే ఇప్పుడు మనకు ధరణి పాస్బుక్ ఉందండి, ధరణి పాస్బుక్లో భూమి ఉన్నది. నిన్న ఒక ఉదాహరణ చెప్తా, ఇప్పుడు నా వరకు తర్వాత ముచ్చట. నిన్న నేను ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది. అక్కడ జయపాల్ రెడ్డి గారు, విహెచ్పి ప్రెసిడెంట్, మా బాబాయ్ గారే, వారు రిజిస్ట్రేషన్ పెట్టుకున్నారంటే వెళ్ళడం జరిగింది. అక్కడ తన పేరు మీద ఉన్న భూమిని వారి కూతురు పేరు మీద, అక్కిత పేరు మీద చేంజ్ చేద్దాం అంటే మా చెల్లె పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేద్దామని చెప్పి అనుకున్నారు. కొంత భూమిని బిడ్డ పేరు మీదకి చేయాలనుకున్నారు. ఈ క్రమంలో ఆ భూమి స్లాట్ బుక్ చేసుకున్నారు. ధరణి పాస్బుక్లో ఉంది, స్లాట్ బుక్ చేసుకున్నారు. ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చిన తర్వాత వాళ్ళు ఇది రిజిస్ట్రేషన్ కాదు అని ఏదో కారణాలు చెప్పింది. దానికి కారణాలు ఏం చెప్తున్నారంటే ఇది చూడాలి, ఆ ఫైల్స్ చూడాలి, ఈ ఫైల్ అంతా. ఎంత పిచ్చి పని అంటే గవర్నమెంట్ చేసినప్పుడు అసలు భూమికి ఏదైనా ఇబ్బంది ఉండేది ఉంటే అది ధరణి పాస్బుక్లోనే రావద్దు. ధరణి పాస్బుక్లో వచ్చిందంటే అది ఖచ్చితంగా అది కావాలి. నెక్స్ట్ది స్లాట్ బుక్ చేసుకోవద్దు. అంటే ఒక ₹1,00,000 కట్టి స్లాట్ బుక్ చేసుకున్న తర్వాత ఎంఆర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత ఇది కాదు, ఇది ఈ లిస్టులు ఉన్నది, ప్రొహిబిషన్ లిస్టులు ఉన్నది, ఇంకా ఆర్ఎస్ఆర్లు ఉన్నది, దాంట్లో ఉన్నది, తొక్కలు ఉన్నది, తోటకూరలు ఉన్నదని పిచ్చి పిచ్చి కారణాలు చెప్తాను. అంటే ఇంప్రాపర్ డేటా, వాళ్ళ దగ్గర సరైన డేటా లేదు. ఈ భూమి ఒకవేళ రిజిస్ట్రేషన్ కాకుంటే ఎందుకు కాదు అన్న సమాచారం కూడా గత ఎంఆర్ఓ ఆఫీస్లో ఎంఆర్ఓ గారి దగ్గర లేదు. ఇది వాస్తవము. అక్కడ మేము వీడియోలు తీయడం జరిగింది, వీడియోలు మాట్లాడడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు కావస్తే మేము టెలికాస్ట్ చేస్తాం. కాకపోతే ఏంటంటే ఇక్కడున్న ఎంఆర్ఓ గారు కరప్టెడ్ కాదు, నీతి నిజాయితీ గల ఎంఆర్ఓ అని చెప్పి డిప్టీ తహసీల్దార్ గారు ఉండే నిన్న చిలుపూర్లో. సరే, వారి మీద ఒక నమ్మకంతో వారు పని డ్యూటీ ఎట్లా చేస్తుంది, అదే కనుక ఆ ఎంఆర్ఓ ప్లేస్లో ఎవరో జెంట్స్ ఉంటే ఇదివరకే కాలర్ బట్టి బయటికి గుంజుకోవచ్చు, తన్నే పరిస్థితి ఉండేది. లేడీస్ ఉన్నారు కాబట్టి, ప్లస్ వాళ్ళు అన్కరప్టెడ్ కాబట్టి వారిని ఏం అనేటట్టు లేకుండా, ఏం మాట్లాడేటట్టు లేకుండా ఉంది. ప్రతి దానికి కలెక్టర్ ఆఫీస్ పోవాలి, కలెక్టర్ ఆఫీస్లో కనుక్కోవాలి, ఈడే చేయాలి, ఆడ చేయాలంటున్నాం. అంటే భూమి ఎందుకు అయితలేదో తెలియదు, దాని ప్రాబ్లం ఏందో తెలియదు. అసలు ఎంత దారుణం అండి ఇది. ఇప్పుడు కూతురికి తండ్రి భూమి ఇచ్చిండు, తండ్రి పేరు మీద నుంచి కూతురి పేరు మీదకి మార్చుకోవాలంటే రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గర అది కాకుండా ఏంది సమస్య. ఇలాగే నాది కూడా ఇదే ప్రాబ్లము. అంటే ఇప్పుడు రైతులందరికీ ప్రాబ్లం, ఎవ్వరికి ఏం లేదు, అందరు ఇంట్లో అంటారు మంచిగా. ఎప్పుడు ప్రాబ్లం వస్తుందంటే మీరు మీ భూమిని ఎవరికైనా అమ్ముకునేటప్పుడైనా, లేదా మీ భూమిని మీ కూతుర్ల పేరు మీద, కొడుకుల పేరు మీద మార్చేటప్పుడుగైనా